దిత్వా తుఫాను ప్రభావంతో నెల్లూరు తిరుపతి జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతూ ఉండడంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కాకుటూరు వద్ద హైవేపై ఓవైపు భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. అటు గూడూరు పట్టణ సమీపంలో పంబలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. చెన్నూరులో 2 విద్యుత్ స్తంభాలు విరిగిపడి ఆటో ధ్వంసమైంది. నెల్లూరు నగరంలోని వైఎస్ఆర్ నగర్, శ్రామిక నగర్, ఇందిరానగర్లలో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి దేవ్ కుమార్ అందిస్తారు. దిత్వా ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 3 రోజుల నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా ఈ భారీ వర్షం కురవడంతో నెల్లూరు నగరంలో అనేక చోట్ల కూడా రోడ్లు జలమయమయ్యాయి. అదేవిధంగా అనేక లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయిన పరిస్థితి ఉంది. అలాగే వైఎస్ఆర్ నగరు, అలాగే చంద్రబాబు నగరు, ఇంద్రమ్మ కాలనీ, ఇలా అనేక చోట్ల కూడా లోతట్టు ప్రాంతాలు ఇవన్నీ కూడా వాటిల్లో అక్కడున్న ఇళ్లలోకి వర్షపు నీరు రావడంతో అక్కడున్న స్థానికులు కూడా ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం నెల్లూరులోని అయ్యప్పగుడి సెంటర్, అదేవిధంగా భుజభుజ నెల్లూరు మధ్య ఉన్న ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, ఈ ప్రాంతంలో భారీగా ఈ వర్షపు నీరు అనేది చేరింది. దీంతో ఇక్కడ వాహనాలు రాకపోకలు అతి కష్టం మీద సాగిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా కొద్దిసేపటి క్రితం కూడా ఇక్కడ ఒక కారు ఆగిపోయిన పరిస్థితి. అదేవిధంగా మనకు దూరంగా విజువల్స్ చూడొచ్చు, మనం ఒక బస్సు కూడా ఈ వర్షపు నీటిలో ఆగిపోయిన పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ వాహనాలు రాకపోకలు సాగించాలన్నా కూడా అతి కష్టం మీద సాగించాల్సిన పరిస్థితి. కొన్ని వాహనాలు ఆగిపోతున్నాయి, కొన్ని ఇక్కడ నీటిలో నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతూ వాటిని ప్రజలు వాహనదారులు వాటిని నెట్టుకుంటూ వాహనాలని రోడ్ల మీదకి తీసుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఈ విధంగా వాహన రాకపోకలు పూర్తిగా అతి కష్టం మీద సాగిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ ప్రాంతంలోకి గూడూరు నుంచి, అదేవిధంగా తిరుపతి నుంచి వచ్చే హైవేలో వచ్చే వాహనాలన్నీ కూడా ఇక్కడ నెల్లూరులోకి రావాలంటే ఈ మార్గం గుండానే నెల్లూరులోకి రావాలి. అదేవిధంగా నెల్లూరు సిటీలో నుంచి హైవే ఎక్కాలన్న వాహనాలన్నీ కూడా ఇదే మార్గంలో నుంచి రావాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఇది బస్సులు కావచ్చు, అదేవిధంగా ఇతర వాహనాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ మార్గం గుండానే వాహన రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి. అయితే పూర్తిగా ఈ భారీ వర్షం కురవడంతో ఈ ప్రాంతంలో అతి భారీగా ఈ వర్షం నీరు అనేది నిలిచిపోయింది. దీంతో అతి కష్టం మీద ప్రజలు అంటే నడక సాగించేవారు అతి కష్టం మీద సాగిస్తున్నారు. అదేవిధంగా ఆటోలు కావచ్చు, బైకులు కావచ్చు, కార్లు కావచ్చు, అలాగే బస్సులు కావచ్చు, ఇవన్నీ కూడా అతి కష్టం మీద ఈ రోడ్డు గుండా వెళ్లాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పటికే అనేక లోతట్టు ప్రాంతాల్లో కూడా పూర్తిగా జలమయమయ్యాయి. అలాగే నెల్లూరులోని అనేక చోట్ల కూడా కొన్ని అపార్ట్మెంట్లు కూడా ఈ వర్షపు నీరు భారీగా చేరింది. మరోవైపు అండర్ బ్రిడ్జీలు, మాగుంట లేఅవుట్ దగ్గర ఉన్న అండర్ బ్రిడ్జి కావచ్చు, అదేవిధంగా విఆర్సీ దగ్గర ఉన్న అండర్ బ్రిడ్జి కావచ్చు, వాటిలో అక్కడ భారీగా వర్షపు నీరు అక్కడ నిలిచిపోవడంతో పూర్తిగా అక్కడ వాహన రాకపోకలు లేకుండా పూర్తిగా బారికేడ్లను ఏర్పాటు చేసి అక్కడ రాకపోకలను పూర్తిగా పోలీసులు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. అక్కడ పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరిని కూడా రానికుండా అండర్ బ్రిడ్జిల వద్ద విధులు నిర్వహిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ విధంగా నెల్లూరులో ఈ భారీ వర్షం కురవడంతో అనేక చోట్ల కూడా రోడ్లు జలమయమయ్యాయి. అలాగే లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికే అటు అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఎప్పటికప్పుడు కొన్ని చోట్ల ఎక్కడైతే వర్షపు నీరు ఆగిందో అక్కడంతా కూడా వర్షపు నీటిని మోటార్లు పెట్టి బయటికి తరలిస్తున్న పరిస్థితి కూడా ఉంది. మరోవైపు ఇప్పటికే జిల్లా యంత్రం కూడా పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితి ఉంది. అలాగే జిల్లాలో వాగులు వంకలు కూడా పొంగిపొరుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే అనేక చోట్ల కూడా వాగులు వంకలు పొంగిపొరడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. మరోవైపు గూడూరులో పంబలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది, అక్కడ రాకపోకలు స్తంభించాయి. అలాగే హైవేలో చూసుకుంటే ఇక్కడ కాకుటూరు దగ్గర నుంచి భుజభుజ నెల్లూరు వరకు కూడా ఒకవైపు పూర్తిగా వర్షపు నీరు నిలిచిపోవడంతో హైవే పైన అక్కడ వాహన రాకపోకలు కూడా పూర్తిగా స్తంభించాయి. అదేవిధంగా అతి కష్టం మీద అక్కడ కూడా వాహన రాకపోకలు నిదానంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికైతే నెల్లూరులో ఈ ఎక్కువ ప్రభావము రాత్రి నుంచి కూడా ఎక్కువ కనిపించడంతో
అనేక చోట్ల కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వాహన రాకపోకలు, అదేవిధంగా పాఠశాల రోడ్లపై నిలవాలన్నా అనేక చోట్ల కూడా కాలువలు కూడా పొంగి పొర్లుతుండడంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో దేవకుమార్, 10 టీవీ, నెల్లూరు.